తెలంగాణలో ఇటీవల భారీ చోరీలు ఎక్కువైపోతున్నాయి. ఇటీవల కరీంనగర్లో జరిగిన పీఎంజే జ్యువెలరీ చోరీ మరవక ముందే అలాంటి చోరీనే ఖమ్మం నగరంలో జరిగింది. నగరం నడిబొడ్డున ఉన్న సోనో విజన్ ఎలక్ట్రానిక్ షోరూమ్ తాళాలు పగలగొట్టి 2 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి సంబంధించి చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కావ్య, ఏదైతే పోలీసులు ఉలిక్కిపడే అంటే దొంగతనం అయితే భారీ చోరీ అయితే చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ భారీ చోరీకి ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ తో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరంలోని సోనీ విజన్ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో అయితే అర్ధరాత్రి సమయంలో నడిబొడ్డున నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన దొంగలు ఆ తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది. దాదాపు 2 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన పరిస్థితి నెలకొంది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి చోరీలు పోలీసులు సీసీటీవీ కీలకంగా ఆధారం చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఖమ్మంలోని జిల్లాలో గత సత్తుపల్లి రింగ్ సెంటర్ లో చిన్న సెల్ టవర్ లో వరల్డ్ షాప్ లో అయితే 6 లక్షల ఫోన్లు చోరీ జరిగినప్పుడు కూడా దొంగ సీసీ కెమెరాను పైకి తిప్పినా కూడా షట్టర్ పైన ఉన్న కెమెరాతో అంతా రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ఆధారంగా క్రూజ్ టీము వేలు ముద్రలు సేకరించి ఆ వాదనపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సోనీ విజన్ కేసులో కూడా నెంబర్ ప్లేట్ లేని కారు నుండి ముఖాలు కనిపించకుండా ముఖం మొత్తం పూర్తిగా కట్టుకుని దొంగల కదలికలు సీసీటీవీలో అయితే క్లియర్ గా పడినట్లయితే తెలుస్తుంది. పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా ఆ ఆధారం చేసుకుని చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా అరెస్టులు జరిగాయంటే అదే అప్డేట్ లో అయితే ఇప్పటి వరకు అయితే అధికారంగా అయితే రాలేదు. దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే పోలీసు వర్గాలు అయితే చెప్పడం జరిగింది. మీరు చూశారు కదా ఈ ఫుటేజ్, దొంగలు ఎలా తాళాలు పగలగొట్టారో చూస్తే షాక్ అయిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా షోరూమ్ లో ఇప్పుడు సెక్యూరిటీ మరింత పెంచుతారేమో చూడాలి. అయితే ఇదే విధంగా దొంగలు అనుక్షణం తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని అనుక్షణం దొంగతనాలు పెట్టయిపోతున్నారు. పోలీస్ యంత్రాంగం అయితే నిఘా కూరమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు నిత్యం అక్కడ మెయిన్ సిటీ కాబట్టి పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అర్ధరాత్రి పూట కనీసం వాళ్ళు పెట్రోలింగ్ చేయకపోవడం వల్ల దొంగలు బీభత్సంగా అక్కడికి వెళ్ళేసి అన్ని లక్షల రూపాయల సెల్ ఫోన్లు అయితే దొంగలించడం జరిగింది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.